తెలంగాణ గాంధీ తెలంగాణ సాధన కోసం ఆలుపెరగని పోరాటం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతిని హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని, అఖిల భారత సహకార సంఘాలు బలోపేతానికి కృషి చేసిన సహకార రత్న అని మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి నిజాం ప్రభుత్వంలో అక్రమ కేసులకు బలైన చాకలి ఐలమ్మ వంటి ఉద్యమకారులను తన న్యాయవాదనతో ఉచితంగా గెలిపించిన ఉద్యమకారుడు అని హుస్నాబాద్ పట్టణ మరియు మండల అధ్యక్షులు బూర్ల రాజయ్య, కోమటి స్వర్ణలత సత్యనారాయణలు తెలిపారు. పదవుల కన్నా ఆశయ సాధనే గొప్పదని, 1969లో మొట్టమొదటిసారిగా తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ సాధించే వరకు పదవులను తీసుకొని చెప్పిన రాజకీయ దురంధరుడు 96 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ సాధన కోసం నిరాహార దీక్ష చేసి సంకల్ప బలానికి వయసు అడ్డురాదని నిరూపించిన ఆదర్శనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని హుస్నాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన అధ్యక్షులు వడ్డేపల్లి వెంకటరమణ కోయడ కుమరయ్య కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, సామాజిక బాధ్యత భావితరాలకు స్ఫూర్తిదాయకం అయ్యేటట్లు ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, అక్క శ్రీనివాస్, గట్టు రాములు, మార్క అనిల్, పున్నసది విఖ్యానాయక్, కేశివేని రమేష్, పూదరి శ్రీనివాస్, స్వరూపరాణి, దూడం నాగభూషణం, లక్ష్మీపతి, వడ్డేపల్లి లక్ష్మయ్య, గుళ్లపల్లి కనుకయ్య, బూర్ల సత్యనారాయణ, చింతకింది శ్రీనివాస్, బూర్ల భాస్కర్, వడ్డేపల్లి బాలయ్య, నారాయణ, గణపతి తదితరులు పాల్గొన్నారు. పదవిని తెలంగాణ తొలిదశ ఉద్యమం కోసం తృణప్రాయంగా వదిలివేసిన ఏకైక వ్యక్తి, ఆనాడే వదిలివేసిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా మన తుది దశ తెలంగాణ ఉద్యమంలో కూడా మన టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి అప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ గారు అడగగానే తన యొక్క సొంత ఇల్లు జలదృశ్యంను ఉచితంగా తెలంగాణ కోసం ఇచ్చిన మహోన్నతుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ పోరాట పటిమను పెంపొందించి ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను మరియు సహకార సంఘాలను బలోపేతం చేసిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కాబట్టి మనము ఈరోజు అతని యొక్క 110వ జయంతి జరుపుకోవడానికి సంతోషంగా ఉన్నది, అదేవిధంగా గర్వం కూడా ఉన్నది అని చెప్పుకుంటాను. ముఖ్యంగా అతని యొక్క ఆశయాలను ఇప్పుడున్న సమాజం కానీ యువత కానీ ముందుకు తీసుకెళ్లి అతనికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంతో పాటు కీలకంగా బీసీలు కూడా ముందడుగు వేయాలి, రాజకీయంగా కూడా అగ్రమణాలతో పోటీ పడాలి అనే ఒక ఉద్దేశంతో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నది. వారి స్ఫూర్తితో నిన్నటి రోజున కూడా కాంగ్రెస్ పార్టీ కూడా డిక్లరేషన్గా తను ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఉన్నటువంటి ముందడుగు వచ్చే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఎవరు ఈ రిజర్వేషన్ అడ్డుకునే కార్యక్రమాన్ని చేపట్టదని చెప్పి ప్రత్యేకించి కోరుకుంటూ బీసీలకు రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేయాలని చెప్పని ప్రతి ఒక్కరి పేర్కొంటున్నారు. తెలంగాణకు సంబంధించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అన్ని సందర్భాల్లో కూడా వారిది ప్రముఖమైనటువంటి పాత్ర. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంట్లో పుట్టిన సోదరుడు చెప్పినట్టుగా అంతటి గొప్ప మహానుభావుడు, మహోన్నతుడు, మన బహుజనుల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి వాడు, ఎంతో కృషి చేసినటువంటి వాడు. ఆయనను ఇప్పటి తరాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవలసినటువంటి అవసరం ఉన్నది. బాపూజీ గారు మన తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం మన ప్రత్యేక తెలంగాణ రావాలి, దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉద్దేశం కొద్దీ మరి అతడు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అతని ఆశయాల కోసం ముందుకు సాగాలనే ఇప్పుడు యువతకు కూడా అతడు చేసిన సేవా కార్యక్రమాలు కానీ మన తెలంగాణ కోసం కానీ భారతదేశం కోసం కానీ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి కూడా ఇప్పుడు యువతకు చెప్పాలని కోరుకుంటే అవకాశం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగాడు. ఒక 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఆ మంత్రి పదవి ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలంటే మనకు ప్రత్యేక తెలంగాణ రావాలి, మన వాళ్ళే అందరూ ఉద్యోగాలు కొనసాగించాలి, ఇది ఆంధ్ర వైపు పోతున్నాయని ప్రత్యేక తెలంగాణ కొరకు ఆయన సర్వశక్తుల ప్రయత్నం చేసి ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. తొలి దశ మలి దశ ఉద్యోగాలలో పాల్గొని అప్పుడు తన పదవిని
ఈ రోజుల్లో కనీసం వార్డు మెంబర్ ఉంటేనే రాజీనామా చేయడానికి వెనక ముందు ఆడుతున్నారు. మంత్రి పదవి కూడా తృణప్రాయంగా వదిలేసి ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా కూడా బడుగు బలహీన వర్గాల కొరకు దాన్ని ఎస్సీ క్యాండిడేట్ కొరకు ఆ ముఖ్యమంత్రి పదవిని కూడా కొనసాగించడానికి చేసాడు. ఎందుకంటే మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం అహర్నిశలు పోరాటం చేసి చివరికి తెలంగాణ వచ్చే సమయానికే అది స్వర్గస్థులని ఒకటి బాధాకరమైనటువంటి విషయం. మరి తెలంగాణ సాధనతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో అటు ఉప్పు సత్యాగ్రహంలో తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో మురికి నిబంధనల ఉద్యమంలో అన్ని ఉద్యమాలలో చురుకైన తనదైన శైలిలో చురుకైన పాత్ర వహించాడు. మరి వయస్సు పోరాటానికి ఆకాంక్షకు అద్దురాదని చెప్పడానికి 1996 సంవత్సరాల వయసులో జంతర్ మంతర్లో మరి ఎముకలు కొట్టే చరణలో కూడా ఉద్యమాన్ని చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఆయన యొక్క జీవితాన్ని మరి పాఠ్యపుస్తకాలలో చేర్చి తన ఆశయ సాధనను నిబద్ధతను పోరాట పటిమను మరి ఈ తరానికి అందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. మరి రాబోయే రోజులలో కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక తెలంగాణ మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూడా మరి ఆవిష్కరించడానికి అందరూ కృషి చేస్తున్నారు. వారికి చిత్తశుద్ధి ఉంది. వారు మంత్రి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మంత్రిని తృణప్రాయంగా ఏం చేసి తెలంగాణ కొరకు త్యజించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. సమాజ పరిస్థితులను బట్టి ఇప్పుడున్నది ఆర్థికంగా కనబడతా ఉన్నది, కానీ గతంలో ఆర్థికంగా చాలా బీద వాళ్ళం ఉండేది మన తెలంగాణలో. అటువంటి సందర్భంలో వకీల్కు డబ్బులు తీసుకునే పరిస్థితి అయినప్పుడు బీద వాళ్ళ తరఫున వకాలత్ చేసినటువంటి వ్యక్తి ఆయనే. తర్వాత జలదృశ్యం అనేది ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీకి తను అడగంగానే ఇచ్చిండు, కానీ వారికి సరైన న్యాయం జరగలేదు. దాని నుంచి పంపించే పరిస్థితి చేసేళ్ళు వాళ్ళు అన్యాయం చేసేళ్ళు. అసలు అది అయినా వారి చిత్తశుద్ధి మాత్రం కొరవలేదు. వృద్ధాప్యంలో కూడా ఢిల్లీలో తెలంగాణ గురించి అక్కడ నిరాదీక్ష చేయడం జరిగింది. మరి ఆయనకు ఉన్నటువంటి సమాజ పరిస్థితుల మీద ఉన్నటువంటి అవగాహన, పట్టు, వారికి ఉన్నటువంటి బలుగు బలహీన వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమను మనము గ్రహించి ఆ దిశలో మన అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి కేసీఆర్ హీరో అయింది, కానీ అంతకన్నా ముందు సిద్ధాంతకర్త, అంతకన్నా ముందు చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. అప్పుడు ఇంకా చాలామంది చనిపోయింది, కాకపోతే మీడియా అప్పుడు ఇంతగానో డెవలప్ లేదు కాబట్టి అది మనకు వచ్చింది, కానీ ఇంత హైలైట్ కాలేదు. కేసీఆర్ అంత హైలైట్ కాలేదు. కానీ కాబట్టి చాలా మన పద్మశాలి నేతలకు అది గర్వకారణం. ఆ కాలంలో పద్మశాలి నేత ఉంటే అంత విద్యావేత్త, లాయరు, నెహ్రూ ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం. అప్పటి నేత 96 సంవత్సరాలకు అమరుడైంది. ఇంకో 2 ఏళ్ళు ఉంటే ఆయన చూసి చాలా ఆనందించేవారు. బాపూజీ వారి జీవితాన్ని పణంగా పెట్టి ఎంతోమంది బలహీన వర్గాల అభివృద్ధి కోసం తాను పాటుపడినారు. తాను ఏ పదవిలో ఉన్నా కూడా పేద ప్రజల కోసమే ఆలోచించేవాడు. పేదలకు, సామాజిక వర్గాలు, బలహీన వర్గాల కోసం తాను జీవితాంతం సేవ చేసినారు. ఆయనను స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఇక ముందు ఆయన ఆశయాలు కొనసాగించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజే నిజాం కాలంలో చతుర సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఆయన 5 సార్ల సాధన సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా మాజీ డిప్యూటీ స్పీకర్ గారు కూడా పనిచేయడం జరిగింది. మంత్రిగా కూడా కొనసాగడం జరిగింది. మంత్రిగా కొనసాగితో పాటు ఆయన రాజీనామా చేయడం జరిగింది. మన తెలంగాణ కోసం ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉన్నాయి, కానీ చెప్పదలుచుకుని ఎందుకంటే పెద్దలు చాలా. బాపూజీ యొక్క ఆశయాలను మనం ముందు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. మన యువతకు కూడా వారికి కూడా నేర్పి చరిత్రను వారి ముందు తీసుకుపోవాలని నేను కోరుకుంటూ ఇంతటితో కూడా స్థానికంగా బలహీన వర్గాల కోసం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో హక్కుల సాధన కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని కొట్లాడి నిన్ననే మన తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు ప్రజాప్రభుత్వం కూడా గౌరవ మంత్రివర్గ పొన్నం ప్రభాకరన్న గారి మంత్రిత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి నిన్న జీవో జారీ చేసినాడు. 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా బీసీల ఆశయాల సాధనకు అనుగుణంగా అందరం కలిసికట్టుగా పనిచేసి సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో, విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా రాణించేలా మన అందరం కలిసికట్టుగా పనిచేయాలని